హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం డిస్టిక్ వైజ్ మన ఛానల్లో చేసుకుంటూ రావడం జరిగింది. అలా పోతే ఇంకా కర్నూలు ఇంకా కడప క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ చేయడం, కేటగిరీ వైజ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు అనంతపురం యొక్క టోటల్ క్యాండిడేట్స్ మరియు కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అనంతపురంలో టోటల్ క్యాండిడేట్స్ 6,479 పర్సన్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారని చూసుకుంటే గ్రౌండ్ క్లియర్ చేసి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి 2,550 అనేది ఒక అంచనా అయితే అనుకుంటున్నాము. అందులో ఇంకా తక్కువే ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు, 1,900 దాకా ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఎక్స్పెక్టేషన్తో మనం 2,550 వేసుకుందాము. ఇక్కడ టోటల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ చూసుకుంటే ఇది సివిల్, నాట్ ఫర్ ఏపీఎస్పీ. ఓకే, ఈ సివిల్ కట్ ఆఫ్ చూసుకుంటే 1182 to 124 పోయే ఛాన్స్ ఉంటుంది అన్న. మరి 130 వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? 135 వచ్చిన వాళ్ళు అప్పుడు కట్ ఆఫ్ పెరిగిపోతుంది కదంటే 130, 135 వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. నార్మలైజ్ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ సివిల్ కట్ ఆఫ్లో ఉంటారు. వాళ్ళు ఈ ఎవరి కేటగిరీలో వాళ్ళే ఉంటారు. నార్మలైజేషన్ స్కోరు 120, 125 ఆ బిలో వచ్చిన వాళ్ళు అంతా. సో 118 to 124 వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సివిల్ పోస్ట్కి అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అనంతపురం కేటగిరీలో వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టే. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ చూసుకుంటే 1192 to 126 ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది వీళ్ళకి. ఇది సివిల్కి మాత్రమే. ఏపీఎస్పీ కట్ ఆఫ్ మాత్రం వీళ్ళకి ఇంకా ఒక 10 మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఐ మీన్ 115, 114 ఆ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది సివిల్కి వచ్చేసి 119 to 126 ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఇందులో కేటగిరీస్ ఉన్నాయి కదా, ఓబీసీ, ఓబీసీడీ, ఓబీసీఈ సంథింగ్. ఈ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసి ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ అంతే అమ్మా. 2-3 మార్క్స్ అంటే 117 to 116, 122 ఈ రేంజ్లో మాత్రమే కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది ఈ ఓబీసీ ఆల్ కేటగిరీస్కి సంబంధించినటివి. ఇంకా పోతే నెక్స్ట్ మన ఓసీ కట్ ఆఫ్. ఓసీ కట్ ఆఫ్ వచ్చేసి సివిల్కి వీళ్ళకి 132 to 128 లేదా ఒక 2 మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకా 2 మార్క్స్ తగ్గచ్చు వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అనేది అన్ని కేటగిరీస్ వాళ్ళు స్కోర్ మెరిట్ ఎవరైతే స్కోర్ చేశారో ఆ అన్ని కేటగిరీస్ వాళ్ళు ఓపెన్లోకి వచ్చి పడతారనమాట. అప్పుడు ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది హైగా వెళ్ళిపోతుంది. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ సివిల్లో ఎవరైతే స్కోర్ ఎక్కువ చేసింటారో కేటగిరీ వైజ్, ఆ కేటగిరీ వైజ్ ఎవరైతే హైయెస్ట్ స్కోర్ ఉంటుందో హైయెస్ట్ స్కోర్ పర్సన్స్ మొత్తం వచ్చి ఈ ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట వీళ్ళు. సో వీళ్ళకైతే ఈ కేటగిరీ మన అంచనాతో ఎప్పుడూ ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా ఇలానే ఉంది. సో 135 to 128, 132 ఈ రేంజ్లో వచ్చినా సరే ఓకే, వీళ్ళైతే ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్ అయినట్టే. ఓసీ వాళ్ళకి ఈ స్కోర్ వచ్చిందంటే వాళ్ళు సివిల్కి సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు వచ్చేసి కట్ ఆఫ్ ఫర్ సివిల్ వీళ్ళకి ఏం జరుగుతుందంటే మరీ తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండదు. సో 110 to 115 లేదా 113 మహా అయితే అంతే, అంతకు మించి కట్ ఆఫ్ అయితే ఎక్కువ వెళ్ళదు వీళ్ళకి. ఇంకా వీళ్ళకు సివిల్ చూసుకుంటే ఇంకా ఒక 10 మార్క్స్ తగ్గే ఛాన్సెస్, ఏపీఎస్పీ చూసుకుంటే ఇంకా వాళ్ళకు 10 మార్క్స్ తగ్గే ఛాన్సెసే ఉంటుంది. 1110 to 118. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీ కట్ ఆఫ్ ఫర్ సివిల్ వీళ్ళకి చూసుకున్నట్లయితే 108 to 112. సో ఇది ఫర్ సివిల్ క్యాండిడేట్స్ సివిల్ స్కోర్ వచ్చేసి 112 ఈ మాత్రం కట్ ఆఫే ఉంటుంది. అంతకు మించి అయితే పోదు అని అనుకుంటున్నాను. ఇంకా 2 మార్క్స్ తగ్గచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే రిజల్ట్స్ ఎప్పుడు అని అందరూ అంటున్నారు కదా. జూలై 2nd వీక్ అని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు జూలై 2nd వీక్ ఆల్మోస్ట్ 90% అయితే ఇదే డేట్ అని అందరూ అనుకుంటున్నారు. ఇదే డేటే మ్యాక్సిమం ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కోర్టు నుంచి అయితే మనకు నెక్స్ట్ అప్డేట్ ఏం రాలేదు కదా. సో కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తీసుకోనో లేకుంటే వాళ్ళ బోర్డు మొత్తం నిర్ణయం చేసుకొని రిజల్ట్స్ వదలడం జరుగుతుంది. సో 2nd వీక్ అనే అందరూ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏ డిస్టిక్ కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ నేను కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఆ డిస్ట్రిక్ట్ యొక్క టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది, అటెండెన్స్ పర్సెంటేజ్ అంతా మొత్తం మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.